అంగంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఎందుకు వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందో చెప్తాను మీకు. ఎందుకంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మార్నింగ్ 7:10కి నా బస్ వస్తుంది, కాలేజ్ బస్. మళ్ళీ సాయంత్రం 7:10కి ఇంటికి వస్తాను. ఆ తర్వాత హోంవర్క్స్ చేసుకోవడంతోనే అయిపోతుంది. వీడియో పెట్టడానికి అంత టైం దొరకట్లేదు, కానీ నాకు టైం ఉన్నప్పుడల్లా నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అండి, చాలా సారీ మీ అందరినీ డిసప్పాయింట్ చేసినందుకు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. హీరో లీషన్ కోసం మీటింగ్ నుంచి బయటికి వస్తాడు. మరోవైపు లీషన్ హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ లీషన్తో అంటుంది, నువ్వు ఎందుకు అబద్ధం ఆడావు నేను నీ ఫస్ట్ లవ్ అని? ఎందుకంటే నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు ఎందుకు అబద్ధం ఆడాల్సిందో నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు మా అన్నయ్యని కాపాడాలనుకున్నావు కాబట్టి. నువ్వు ఈ ప్లేస్ చూస్తున్నావా? ఇక్కడే మా అన్నయ్యని నేను కాపాడాను. అన్నయ్య అన్నాడు, ఇవన్నీ మర్చిపోతే బాగుండు అని అన్నాడు. ఏ అన్నయ్య అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషను, నేను ఎన్నో సాధించడానికి మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్. కానీ ఆ అన్నయ్యని ఇలా చూశాక నాకు చాలా బాధేసింది. అందుకు నేను ప్రొఫెసర్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళి అతని కాలు పట్టుకున్నాను. ప్లీజ్ ఎలాగైనా మా అన్నయ్య అన్ని మెమరీస్ మర్చిపోయేలా చేయండి అని. ఏ సైడ్ ఎఫెక్ట్ వచ్చినా నేను చూసుకుంటాను అని అన్నాను అని లీషన్ హీరోయిన్తో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఫస్ట్లో అబద్ధం ఆడాను ఎందుకంటే పేషెంట్ కోసమని. కానీ ఆ అబద్ధం కాస్త మెల్లమెల్లగా బలపడిపోయింది. నేను ఇప్పుడు అతని కళ్ళల్లో చూడాలన్నా చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను అతనికి అబద్ధం చెప్పాను అని. అతను ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడో నాకు అర్థమైంది అని హీరోయిన్ లీషన్తో అంటుంది. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇంతకు ముందు కన్నా అని హీరోయిన్ లీషన్తో అంటుంది. ఇంకా లీషన్తో చెప్తుంది, నువ్వు ఎప్పుడు నువ్వు బ్లేమ్ చేసుకోకు, నువ్వు చాలా మంచి పని చేశావు అని లీషన్కి ధైర్యం చెప్తుంది. అప్పుడు లీషన్ అంటాడు, నువ్వు ఒక్కదానివే స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ ఫస్ట్ లవ్గా యాక్ట్ చేస్తున్నావు కదా అని లీషన్ హీరోయిన్తో అంటాడు. నా అన్నయ్య హ్యాపీనెస్ కోసం మనం ఇద్దరం ఇది చేయగలుగుతాం అని వాళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇక్కడ మన హీరో లీషన్ని వెతుక్కుంటూ ఫోన్ చేస్తూ అందరినీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడి నుంచి గుక్ వస్తాడు. హీరో అంటాడు, అరే లీషన్ ఎక్కడ్రా? దానికి గుక్ అంటాడు, వచ్చాడు ఇప్పుడే, ఏదో కంగారుగా వెళ్ళిపోయాడు, ఏదో పనుందని అంటే. దానికి హీరో అంటాడు, ఏంటి వెళ్ళిపోయాడా? కోచ్తో మీటింగ్ కన్నా ఏమంత ఇంపార్టెంట్ పడిందంట అతనికి అంటే. గుక్ ఏం తెలియనట్టు, ఏమో మరి మనకెలా తెలుస్తుంది? ఎంతైనా లీషన్ నీ కంపెనీకి థ్యాంక్స్ చెప్తాడులే, ఎందుకంటే టీమ్ డాక్టర్ ఆ ట్రాన్స్లేటర్ని తెచ్చింది కదా అని గుక్ హీరోతో అంటాడు. అంటే ఆ ట్రాన్స్లేటర్ టీమ్ డాక్టర్ తెచ్చిందా అని హీరో గుక్ని అడుగుతాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్ లీషన్ని అడుగుతుంది, నువ్వు అది మీ అన్నయ్య ఫస్ట్ లవ్తో నీకు రిలేషన్షిప్ ఏంటి? మీ ఇద్దరు కాంటాక్ట్లో ఇంకా ఉన్నారా? ఒకవేళ అతని ఫస్ట్ లవ్ ఇక్కడికి వస్తే అతని బ్యాడ్ మెమరీస్ అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. అతనికి ఇప్పుడప్పుడే గుర్తుకు రాకపోవచ్చు. ఒకవేళ అతనికి మళ్ళీ తిరిగి వస్తే ఎప్పుడైనా తిరిగి రావచ్చు. దానికి లీషన్ అంటాడు, అదేం జరగదు, ఎందుకంటే అతని ముందుకే రాలేదు. అప్పుడు హీరోయిన్ అంటుంది, తను తిరిగి వస్తుందనే ఒక భయంతో అడిగానంతే. హీరో ఫస్ట్ లవ్ ఇంకా నువ్వు ప్రేమించుకుంటున్నారు, డేట్ చేస్తున్నారని వింటే మరి సోషల్ మీడియాలో అని అంటే, అప్పుడే లీషన్ మధ్యలోనే ఆపేస్తూ, లేదు మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు, అది జస్ట్ బై మిస్టేక్గా యాక్సిడెంటల్గా అయ్యిందంతే అని చెప్పి, నువ్వు నా అన్నయ్య ఫస్ట్ లవ్ కాదు కాబట్టి నాకు తెలుసు అంత మంచి టేస్ట్ లేదని మా అన్నయ్యకి నాలాగా అని లీషన్ హీరోయిన్తో అంటాడు. దానికి హీరోయిన్ ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక్కడ మరోవైపు లీషన్ కోసం హీరో చాలా వెతికి అలసిపోయి అదే రూమ్కి వస్తాడు. ఇక్కడ కోచ్ మన యాన్ చేసిన కాఫీకి ఫుల్ ఫిదా అయ్యి పడిపోతాడు. అంటే సూపర్, ఇలాంటి కాఫీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. పాపం మన చాసియాన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. దానికి ఆ కోచ్ కూడా అంటారు, ఒక మంచి ఎక్సర్సైజ్ అయింది అనుకోండి,
ఇప్పుడు మీరు కూడా మాలో ఒకళ్ళు అయిపోయారు అని తాసి అని ఉంటుంది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే వాళ్ళందరూ ఏదోలా చేసి కవర్ చేశారు. ఇక్కడ మరోవైపు లీషన్ తన ఫోన్ చెక్ చేసుకుంటాడు. అతనికి చాలా మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి, కానీ అతను ఏం పట్టించుకోడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు ఈరోజు కోచ్తో మీటింగ్ ఉంది కదా నీకు అని అంటే, దానికి లీషన్ అంటాడు, నాలాంటి స్టార్ ప్లేయర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నిన్న నువ్వు లంచ్కి ఎందుకు రాలేదు? దాంతో లీషన్ అంటాడు, పోనీ ఇప్పుడు వెళ్దామా, ఈరోజు వెళ్దాము అని అంటే, దానికి హీరోయిన్ అంటుంది, మీ అన్నయ్య గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ అని అంటే, లీషన్ అంటాడు, మా అన్నయ్య గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు అని లీషన్ హీరోయిన్తో అంటాడు. ఇక్కడ మరోవైపు హీరో కోచ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తాడు. అక్కడ కోచ్ అతని స్కిల్స్ని, అతను క్రియేట్ చేసిన డేటాని చాలా పొగుడుతారు. ఇక్కడ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మొత్తానికి లీషన్ లేకపోయినా మీటింగ్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి బయటికి వస్తారు. అప్పుడు యాన్ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం డబ్బులు సంపాదించాను అని ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉంటుంది. పక్కనున్న చాసియాన్కి ఓ రియలీ అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే తను ఈ విషయం చెప్పడానికి హీరోయిన్కి ఫోన్ చేస్తుంది. హలో, నువ్వు ఎక్కడున్నావు? నువ్వేం తినాలనుకుంటే చెప్పు, నేను కొంటాను అని అంటే, మన హీరో ఏం మాట్లాడుకుంటున్నారా అని పక్కకి వంగి వింటూ ఉంటాడు. నేను ఇంటికి వెళ్ళిపోయాను, నువ్వు వచ్చేసాయి అని హీరోయిన్ యాన్తో అంటుంది. దానికి యాన్ చేసేదేది లేక ఫోన్ పెట్టేస్తుంది. యాన్ చేతికి కట్టుకున్న బ్రాస్లెట్ చూస్తాడు. ఒకవేళ ఈ అమ్మాయికే కట్టేది అయి ఉంటే నా మెజర్మెంట్ ఎందుకు తీసుకున్నావు అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ హీరో ఇంకా చాసియాన్ కార్ ఎక్కాక సడన్గా యాన్ కూడా వచ్చి వాళ్ళ కార్లో కూర్చుంటుంది. నువ్వెప్పుడు ఎక్కావు? మనం అందరం కలిసి వెళ్ళాలి కదా అని యాన్ అంటుంది. దానికి చాసియాన్ అంటుంది, ఓహ్ రియలీ, యో మై స్టైల్ అని వాళ్ళిద్దరూ అని అనుకుంటారు. ఆ తర్వాత హీరో చేసేదేమీ లేక అక్కడి నుంచి కార్ పోనిస్తాడు. ఇక్కడ మరోవైపు మన హీరోయిన్, మెసేజ్ వస్తుందా, మెసేజ్ రావట్లేదా, మెసేజ్ చేయనా చెయ్యొద్దా, మీటింగ్ అయిపోయింది కానీ ఇతను ఇంకా నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయలేదు అని అనుకుంటుంది. సర్లే మనమే చేద్దాం అని ఫోన్ తీసుకుంటుంది. తను మెసేజ్ టైప్ చేస్తుంది, కానీ ఇది చాలా ఆడ్గా ఉంది కదా, సరే మళ్ళీ టైప్ చేస్తాను అని మార్చుతూనే ఉంటుంది. మీటింగ్ ఎలా జరిగింది అని అడగనా? అయితే ట్రాన్స్లేటర్ని కలిసావా లేదా? అది కాదు, మనం ఎప్పుడు కలుద్దాం, రేపు, ఇలా అడగనా అని తను ఆలోచిస్తుంటే మరోవైపు మన హీరో కూడా అదే ఆలోచిస్తున్నాడు. అసలు ఏం మెసేజ్ పెట్టను, ఏది పెడితే బాగుంటుంది, మరీ ఏదో పాత బాయ్ ఫ్రెండ్ మెసేజ్ పెడుతున్నట్టు అనిపిస్తుంది, ఇలా కాదు అని ఇక్కడ మన హీరో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అప్పుడే మన హీరో ట్రాన్స్లేటర్ పడుకుంది, తను వచ్చి తీసుకెళ్ళు అని మెసేజ్ టైప్ చేస్తాడు. కానీ ఇది పెట్టడు కానీ టైప్ చేసి ఉంచుతాడు. ఇక్కడ మన యాన్ సడన్గా లేస్తుంది. ఆ మిర్రర్లో మన హీరో యాన్ని చూసి అల్లిపోతాడు. ఓ మై గాడ్, అసలు ఏంటి నువ్వు ఈ అవతారంలో అని హీరో ఒక్కసారిగా అరుస్తాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆ మెసేజ్ కాస్త మన హీరోయిన్కి వెళ్ళిపోతుంది. అయితే చూసిన హీరోయిన్, ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కమెంట్ చేస్తున్నావా అని అనుకుంటుంది. మరోవైపు ఇక్కడ హీరో, ఆ కళ్ళేంటి, ఇదేమైనా ట్యాక్సీ అనుకుంటున్నావా నువ్వు? ఇంత బాగా పడుకుంటున్నావు కాబట్టి నువ్వు ట్యాక్సీలో ఒక్కదాన్ని వెళ్తే చాలా కష్టం అని హీరో యాన్తో అంటాడు. దానికి యాన్ అంటుంది, నేను మీకు అడ్రస్ చెప్పానా, నేను ఎక్కడుంటానో మీకు ఎలా తెలుసు అని అంటుంది. దానికి హీరో అంటాడు, నువ్వు మా టీమ్ డాక్టర్తోనే కదా కలిసి ఉంటావు, ఇంకా ఆ బ్రాస్లెట్ అని అంటాడు. మీకెలా తెలుసు నాకు యాన్ ఇచ్చిందని ఈ బ్రాస్లెట్ అని అని యాన్ ఇక్కడ అంటుంది హీరోతో. మీరు ఎందుకు యాన్ని ఫోన్ చేసి మిమ్మల్ని పికప్ చేసుకోమనరు అని హీరో కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా యాన్కి చెప్తాడు. ఆ తర్వాత యాన్ అంటుంది, మీరు నా గురించి కంగారు పడుతున్నారా, నేను ఇక్కడ ఉంటానని? మీరు ఎంత స్వీట్, నేను విన్న దానికన్నా మీరు చాలా స్వీట్ గాయ్, యువర్ సచ్ ఎ స్వీట్ గాయ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దానికి మన హీరో కూడా, అంటే
నేను స్వీటే అనుకోండి అంటే మరీ ఇంత స్వీట్ అనుకోలేదు నేను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకేం చెప్తుంది తను నా గురించి అంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి అంటే మీరు ఇప్పుడే అన్నారు కదా స్వీట్ టైప్ అని. దానికి యాన్ అంటుంది, నేను ఇంతకుముందు ఎప్పుడైనా మిమ్మల్ని చూసానా? మీరు నాకు తెలిసిన వారిలాగా అనిపిస్తున్నారు అని అంటే హీరో అంటాడు, లేదు లేదు నేను అసలు ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అని అంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. అది చూసిన యాన్ కార్ దిగి బయటికి వెళ్తుంది. కానీ మన హీరోయిన్ హీరోతో మాట్లాడాలని ముందుకొస్తుంది. కానీ అప్పుడే హీరోకి లీషన్ ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన హీరోయిన్, ఏంటి ఇప్పుడు నన్ను ఇగ్నోర్ చేశాడా లిటరలీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ సీన్లో యాన్ హీరోయిన్తో అంటుంది, నాకిప్పుడు అర్థమైంది కష్టపడి డబ్బులు సంపాదిస్తే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో. దానికి హీరోయిన్ అంటుంది, అయితే సీఈఓ థ్యాంక్ యూ చెప్పి నేను ఇంటికి తీసుకొచ్చారా అని అంటుంది. దానికి యాన్ అంటుంది, లేదే నేను ఇంత కష్టపడి వర్క్ చేస్తే థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అదే కదా నేను కూడా అప్పటి నుంచి చెప్తుంది. నాకేం అతను పెద్ద పెద్ద వర్డ్స్ చెప్పమనట్లేదు కదా, నార్మల్ కామన్ ఆర్డినరీ వర్డ్ థ్యాంక్ యూ అది కూడా చెప్పడానికి అవ్వట్లేదు మనిషికి. ఇదంతా నేను ఒక షో ఆఫ్ కోసం ఏం చేయట్లేదు. నేను అక్కడ చూపించేసి షో ఆఫ్ చేసేసి అలాంటి వాటి కోసం అయితే చేయట్లేదు. దానికి యాన్ అంటుంది, దాన్ని ఏమంటారు అంటే అతను బయట చాలా కేర్లెస్గా అనిపించిన లోపల చాలా సాఫ్ట్, అతను స్వీట్ నేను అనుకున్న దానికన్నా అని యాన్ హీరోయిన్తో అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, సో స్వీటా, సో స్వీట్. అతనుకున్న స్వీట్నెస్ అంతా గడ్డ కట్టుకొని చచ్చిపోయిందా? ఒకవేళ అంతే స్వీట్ పర్సన్ అయి ఉంటే ఆ రోజు రీహాబ్ సెంటర్లో ఎలా వెళ్ళాడుతుండే తెలుసా నీకు? ఆ రోజు అలా వదిలేసి వెళ్ళిపోడు కదా. ఆ తర్వాత ఎంత పెద్ద బరువైన లగేజ్ మోసానో నీకు తెలుసా? సో స్వీట్ అంట, సో స్వీట్. అతనికి అతను మాత్రమే స్వీట్గా అనిపిస్తాడు. అంత సెల్ఫ్ లవ్ ఉన్న పర్సన్ని ఎక్కడ చూసుండవు. ఇదేమి ఫన్నీ కాదు, అర్థమవుతుందా అని హీరోయిన్ యాన్తో చెప్తుంది. ఇక్కడ హీరో లీషిని కలుస్తాడు. ఎక్కడికి వెళ్ళావు అని అంటే లీషన్ అంటాడు, అంటే నేను ఒక అమ్మాయితో బయటికి వెళ్ళాను డేట్కి అంటే అప్పుడు హీరో అంటాడు, సరే అంటే ఇప్పుడు నాదే తప్పంటావా? అంటే నేను రాలేదు కదా మీటింగ్కి, ఒక అమ్మాయితో ప్రేమలో పడటం తప్పంటావా? అయితే నన్ను క్షమించు అని లీషన్ హీరోని క్షమించమని అడుగుతాడు. దానికి హీరో అంటాడు, సరే ఇంకా వదిలే, ఇంతకీ నీ లిప్స్కి ఏమైనాయి? ఆ అమ్మాయి మూతి మీద ఒకటి ఇచ్చిందా ఏంటి? అదేం కాదు, తను మెడిసిన్ రాసింది అని అంటాడు లీషన్ హీరోతో. నీకు టీమ్ డాక్టర్ మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని లీషన్ హీరోని అడుగుతాడు. దానికి హీరో అది అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏదో ఒక రీజన్ చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇక్కడ యాన్తో హీరోయిన్ చెప్పడం పూర్తి చేయలేదు. ఒకవేళ ఇలా తయారైతే అతను ఒకసారి అర్థంలో చూసుకోవాలి. చిన్న దానికి ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడో తెలుసా? మొన్నటికి మొన్న చిన్న దెబ్బ తగిలితే ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిపోయినంత ఓవర్ యాక్టింగ్ చేశాడు. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. ఇలాంటి వాళ్ళు నీకు స్వీట్గా అనిపిస్తే నువ్వు నీ టేస్ట్ ఆఫ్ మెన్ని మార్చుకోవాలి, అర్థమవుతుందా? దానికి యాన్ అంటుంది, నువ్వు ఎందుకింత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? చాలా డౌట్ వస్తుంది నీ మీద అంటే హీరోయిన్ అంటుంది, ఏమంత డౌట్ వస్తుంది నీకు? అయినా నేను పడుకోవాలి, నాకు నిద్ర వస్తుంది, నేను వర్క్కి వెళ్ళాలి అని అంటుంది. ఇక్కడ హీరోకి ఒక కళ వస్తూ ఉంటుంది. అక్కడ హీరోయిన్ తన మీద వాలినట్టు, తను నీ మనసులోంచి నన్ను తీసేసావా? దానికి హీరో అంటాడు, అది అని అంటే నిన్ను ప్రేమించచ్చా? దానికి హీరోయిన్ అంటుంది, ఇదొక కళ కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు అని హీరోయిన్ ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే సీన్ కట్ అవుతుంది. ఇక్కడ హీరో తన కుక్కని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అక్కడే ఉన్న లీషన్ కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరో సడన్గా లేచి, ఏంటి దీన్నా నేను ముద్దు పెట్టుకుంటా? అయ్యో లేదు, ఈ పిచ్చి కుక్కకి నేను నా ముద్దు పెట్టేశానా, అయ్యయ్యో అని ఒక వేరే గిల్ట్ ఫీలింగ్లో అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఆ కుక్క లీషన్ దగ్గరికి వస్తుంది. హీరో లీషన్ దగ్గరికి వచ్చి, చూడు ఈ కుక్క
నా దగ్గరికి రావడానికి వీల్లేదు, ఇది నా దగ్గరికి రావడానికి బ్యాన్ చేసేసాను నేను ఈ కుక్కని అని అంటాడు. మరోవైపు ఇక్కడ హీరోయిన్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వస్తుంది. తను ప్రొఫెసర్ హ్యాన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి నేను ఒఫీషియల్గా టీమ్ డాక్టర్ని, ఇంకా నేను హాస్పిటల్కి వస్తాను అని ప్రొఫెసర్ హ్యాన్తో మన హీరోయిన్ చెప్తుంది. దానికి ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, ఏంటి ఈరోజు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తున్నావు, ఏంటి నేనా అని హీరోయిన్ ప్రొఫెసర్ హ్యాన్తో అంటుంది. ఇక్కడ మరోవైపు హీరో ఒక బొకే షాప్ దగ్గర ఆగి ఉంటాడు. ఆ బొకేని చూసి ఒక బొకే హీరోయిన్ కోసం కూడా తేవాలనుకుంటాడు. ఇక్కడ మరోవైపు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, నువ్వు ఏ పేషెంట్తోని ఎమోషనల్గా అటాచ్ అవ్వవు కదా, మనకి మంచిగా అనిపించినా చెడ్డగా అనిపించినా మనం మామూలుగానే ఉండాలి, అర్థమవుతుందా అని ప్రొఫెసర్ హ్యాన్ హీరోయిన్కి చెప్తారు. ఇక్కడ మన హీరో తన కోసం ఒక మంచి బొకే రెడీ చేసుకొని తీసుకొస్తాడు. హీరోయిన్ని చాలా నార్మల్గా రెడీ అవ్వడం చూసి కొంచెం ఫీల్ అవుతాడు మన హీరో. హీరోయిన్ అంటుంది, నువ్వు ఈ కండిషన్స్కి ఒప్పుకోవాలి అని అంటే హీరో అంటాడు, అంటే మనం ఇద్దరం ముట్టుకోకూడదు ఇవే కదా అంటే హీరోయిన్ అంటుంది, మనం ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నామా, నువ్వు నేను కొలీగ్స్ అంతే, కాబట్టి అవేం అవసరం లేదు, చాలా కంఫర్టబుల్గా కూర్చొని నీ ఎమోషన్స్ అని ఒక దీంట్లో రాయి అని అంటుంది. ఒక బుక్ ఇస్తుంది. దాంట్లో హీరో ఒక పెద్ద కోపంగా ఉన్న ఒక స్మైలీ వేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక డస్ట్బిన్లో ఆ ఫ్లవర్ బొకేని పాడేస్తాడు. నేను మరీ ఇలా రాయమనలేదు ఓయ్ అని మన హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రొఫెసర్ హ్యాన్ రూమ్లో హీరోయిన్ ఒక రిపోర్ట్ చూపిస్తుంది. ఆ రిపోర్ట్ హీరో మీద కోపంతో అతను తనని మాత్రమే ప్రేమించుకుంటాడు, ఇంకా చాలా అన్లక్కీ, ఎందుకంటే అతను తనను మాత్రమే ప్రేమించుకుంటాడు అని రాస్తుంది. దానికి ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, ఏంటి ఇదా నేను రాయమంట, ఏం రాసుకుని తీసుకొచ్చావు నువ్వు, నేను నీ పర్సనల్ ఒపీనియన్ రాయమనలేదు, మెడికల్ ఒపీనియన్ రాయమన్నాను. దానికి హీరోయిన్ అంటుంది, నేను ఇంకా కౌన్సిలేషన్ స్టార్ట్ చేయలేదు, ఈరోజే మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం, నేను ఫార్మల్గా కౌన్సిలేషన్స్ చేయాలి అని అక్కడ తన కోట్ తీసి పెడుతుంది. అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, నువ్వు రోజు రోజుకి విచిత్రంగా మారుతులేదా, ఎందుకంటే నాకు అనిపిస్తుంది నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావు అనుకో, నీకు మెల్లమెల్లగా ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ వచ్చేస్తాయి. దానికి మన హీరోయిన్ ప్రొఫెసర్ హ్యాన్తో అంటుంది, ఫీలింగ్సా, ఎలాంటి ఫీలింగ్స్, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను ఎలాంటి పర్సన్ అని మీరు అనుకుంటున్నారు, నా ప్రొఫెషనల్ లైఫ్ని నా పర్సనల్ లైఫ్ని సపరేట్గా పెట్టుకోలేనని అనుకుంటున్నారా మీరు, మీకు తెలుసు కదా నేను ప్రొఫెషన్లో ఎంత సిన్సియర్ అంటే నా పర్సనల్ లైఫ్ని కూడా బయట పాడేశాను అని హీరోయిన్ ఇక్కడ ప్రొఫెసర్ హ్యాన్తో అంటూ ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నానంటే నా చేతి గీతలు కూడా అరిగిపోయాయి, అంతలా కష్టపడుతున్నాను. దానికి ప్రొఫెసర్ హ్యాన్ అన్నారు, నేనేమన్నానని, నీ మంచి కోసమే కదా, అంటే సపరేట్గా ఉంచితేనే మంచిది అని అంటున్నాను. అప్పుడే అక్కడికి నర్స్ సాంగ్ వస్తుంది. దాంతో హీరోయిన్ని పక్కకు గెంటేసి సాంగ్ చేతిలో ఉన్న ఫైల్స్ని అవన్నీ పట్టుకుంటానికి వెళ్తారు. జాగ్రత్త, చాలా బరువుగా ఉంది అని ఇక్కడ ప్రొఫెసర్ హ్యాన్ నర్స్ సాంగ్తో అంటారు. అప్పుడు హీరోయిన్ నవ్వుతూ, మరి దీన్నేమంటారో, ఫీలింగ్స్ అంటారా. అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, ఒక బ్యాచులర్గా కష్టాల్లో ఉన్న అమ్మాయిని హెల్ప్ చేశాను అంతే అని ప్రొఫెసర్ హ్యాన్ అంటారు. దానికి హీరోయిన్ కూడా చాలా బాగా అర్థమైందిలేండి అని అంటుంది. అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, నేను 10 years ముందు ఇతను కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఒక ఎమోషనల్ డైరీ రాయమని చెప్పాను, నాకు తెలీదు అతను ఎంతవరకు అది రాశారో అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి మీరు రాయమన్నారా అని అంటుంది. ఇక్కడ మన హీరో ఇన్వెస్టర్తో మాట్లాడటానికి లిఫ్ట్ ఎక్కి వస్తాడు. అప్పుడే ఆ లిఫ్ట్లో మన CEO హాంగ్ ఉండటం చూసి CEO హాంగ్ అంటారు, చూడండి ఎవరు వచ్చారో, ఇన్వెస్టర్స్ని డబ్బులు అడుక్కోవడం కోసం వచ్చావు కదూ అని CEO హాంగ్ హీరోతో అంటాడు. దానికి హీరో అంటాడు, ఫండ్ రేస్ చేయడాన్ని అడుక్కోవడం అంటే నువ్వే ఆలోచించగలుగుతావు, అందుకే అందరూ బయట అనుకుంటూ ఉంటున్నారు నీ కంపెనీ చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుందని. అప్పుడు CEO హాంగ్ అంటారు, చైర్మన్తో నాకు మంచి రిలేషన్ ఉంది తెలుసా, నువ్వేదో మంచి బట్టలు వేసుకున్నావని నీకు ఇచ్చారు అని CEO హాంగ్ హీరోతో అంటాడు. ఆ తర్వాత హీరో గుడ్ లక్ చెప్పేసి బయటికి వస్తాడు.
అప్పుడు ఆ ఇన్వెస్టర్ అసిస్టెంట్ మన సీఈఓ హాంగ్ని వదిలేసి మన హీరోని పట్టించుకుంటారు. అతని అసిస్టెంట్ హీరోని అంటారు, చైర్మన్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని. ఆ తర్వాత ఇది విన్న సీఈఓ హాంగ్కి ఒక 1000 వోల్టుల కరెంట్ షాక్ అయితే కొడుతుంది. అది విన్న సీఈఓ హాంగ్ పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత మన హీరో సూపర్గా లోపలికి వెళ్ళి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడ చైర్మన్ కనబడకపోవడంతో ఆన్లైన్ మీటింగ్ అండి అని అంటే మన హీరో అతని ప్రాజెక్ట్ గురించి అతను పెట్టిన ప్రజెంటేషన్ సూపర్ ఉంది ఆ చైర్మన్ మెచ్చుకుంటారు. ఆ తర్వాత ఈ ప్రజెంటేషన్ తర్వాత హీరో బయటికి వచ్చి అక్కడున్న అసిస్టెంట్ని కలుస్తాడు. ఆ అసిస్టెంట్ కూడా మన హీరోకి చాలా పాజిటివ్గా మాట్లాడతారు. ఇక్కడ సీఈఓ హాంగ్ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే అతన్ని ఎవరు పట్టించుకోరు. పాపం మార్నింగ్ నుంచి వెయిట్ చేశాడు. మేము స్పాన్సర్స్ అందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం, ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం అని అంటే హీరో ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్తాడు. ఇదంతా విన్న సీఈఓ హాంగ్కి చాలా మండిపోతుంది. హీరో అతని ముందే లెటర్ చూపిస్తూ చూసావా అన్నట్టుగా చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సీఈఓ హాంగ్ అంటారు, మీరు నాకు కదా ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తానని అంటే అక్కడ అసిస్టెంట్ అంటారు, లీషన్ సంగతి ఏమైంది అని అంటే అక్కడ సీఈఓ హాంగ్ తడబడుతూ అది అది చేసేస్తాను, సైనే కదా కాంట్రాక్ట్, చేపిస్తాను అని అంటే చేశాక చూసుకుందాం అని అసిస్టెంట్ అంటారు. ఇది విన్న సీఈఓ హాంగ్కి సర్జరీ తర్వాత ఇంత మార్పా, అసలు ఏం చేశాడని అని చాలా కోపంగా ఫీల్ అవుతాడు. జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారన్నట్టు, కానీ మన పని మనదే అన్నట్టుగా సాగిపోయింది. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో. ఇంకా నేను నా ప్రాబ్లమ్కి కూడా సొల్యూషన్ వెతుక్కున్నాను. వీడియోస్ని డైలీ ఎలా అప్లోడ్ చేయాలో అని సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.